ఈ శ్రేష్టమైన సమయంలో మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలండి. దేవుడు ఈ ఉదయకాల సమయం మనకి ఇస్తున్న ఒక చక్కటి ఆదరణకరమైన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదువుతానండి, ఆలకించండి. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది జీవితాల్లో ఈరోజు అనారోగ్యం అనేది భయంకరంగా వేధిస్తూ ఉంది. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, మన పితరులు చాలా ఆరోగ్యంతో ఉండేవారు. కానీ నేటి సమాజంలో, నేటి సమకాలీన జీవితంలో చాలామంది చాలా రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్తో బాధపడుతున్నారు, లివర్ సమస్యల చేత, లంగ్స్ సమస్యల చేత, ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక రకాలైన వ్యాధులు, బాధలు. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరికో వచ్చిందిలే అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు క్యాన్సర్ అనే వ్యాధి కూడా భయంకరంగా అందరిలో ఈ వ్యాధిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు తన వాక్యమును బట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న చక్కటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎస్, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయనంతట ఆయనే ప్రకటించుకున్నారు. ఏమని? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెషయా భక్తుడు కూడా అంటాడు, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అన్నయ్య, అక్క, మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు? వ్యాధి ద్వారా వచ్చే ఆ పెయిన్ ద్వారా మానసికమైన ఒత్తిడికి గురై కొన్ని చోట్ల మీరు వార్తల్లో కూడా వినే ఉంటారు. ఏమండి, ఈ వ్యాధి తట్టుకోలేక పురుగుల మందు తాగాడు, ఈ వ్యాధి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఒక వ్యాధి మనిషిని అంతగా బాధిస్తుందండి. కానీ దేవుని బిడలారా, దేవుడు స్వస్థపరిచేవాడండి. నేను ఒక మాట చెప్పనా? దావీదు మహాభక్తుడు ఏమంటాడంటే, నేను తల్లి గర్భములో ఉండగా నీ కనులు నన్ను చూచెను, నన్ను నిర్మించింది నీవే కదా అంటాడండి దావీదు. కాబట్టి మన దేవుడు ఆదరణ కలిగించేవాడు, ఆరోగ్యమును కలిగించేవాడు, కృపతో నింపేవాడు. కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అన్నయ్య, అక్క, నువ్వు ఏ బలహీనతతో ఉన్నా యేసయ్యా నన్ను స్వస్థపరచవా అని నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా యేసయ్య నీకు స్వస్థతను ఇస్తాడు. నువ్వు క్రైస్తవుడువైనా, క్రైస్తవేతరుడువైనా, యేసయ్యా నాకు సహాయం చేయవా, నువ్వు గొప్ప దేవుడు అని విన్నానయ్యా, తండ్రి నన్ను స్వస్థపరచవా, యేసయ్యా, ప్రభువా, దేవా, నా గాయములు మానిపై నువ్వు అడగగలిగితే, ఇదిగో ఈ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి గాయములు మానాలన్నా, వ్యాధికి స్వస్థత రావాలన్నా, ఆరోగ్యముతో నింపబడాలన్నా అది ఒక్క యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుందండి. ఇక్కడ ఒక మాట చెప్పనండి, ఇక్కడ నాకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. లోక సామెత ఒకటి ఉంది, ఏంటది? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, మణులు మాణిక్యాలు ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, ఆరోగ్యము లేకపోతే సున్నాయే కదా. కాబట్టి దేవుని బిడలారా, ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం అనేది నీకు రావాలంటే యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన కులాన్ని, మతాన్ని, జాతిని, వర్గాన్ని, వర్ణాన్ని, లింగాన్ని చూసే దేవుడు కాదని, ఎవరికైనా అందుబాటులో ఉండే దేవుడు, ఎవరికైనా స్వస్థతనిచ్చే దేవుడు. కాబట్టి ఒక్కసారి ఆయనకు ప్రార్థించి చూడు, దేవుడిని జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి దేవాది దేవుని యేసయ్య యొక్క కృప మీ కుటుంబాలకు తోడై ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని విన్నారు నాయన, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కోసం చేస్తున్నాను ప్రభువా. ఎవరు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎవరు ఎటువంటి మానసికమైన వ్యాధితో బాధపడుతున్నా, ఎవరు ఎటువంటి బలహీనత చేత బాధపడుతున్నా, నజరేయుడైన యేసయ్య నామములో ప్రతి వ్యాధికి స్వస్థత కలుగునుగాకని ప్రార్థన చేస్తున్న దేవా. అయ్యా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా, మాకు ఆరోగ్యమును కలగజేసే దేవుడవు, మా గాయములను కట్టే దేవుడు అయ్యా.
అటు రీతిగా నాయన ఎంతమంది అయితే ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూశారు, ఎంతమంది అయితే వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి బాధింపబడుతున్నారు, ఇప్పుడే అనారోగ్యమును తొలగించి వారి గాయములను స్వస్థపరిచి నీ కృపతో వారిని నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.